వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. సత్యసాయి జిల్లా కుమరవన్లపల్లిలో చోటు చేసుకున్న పేల్డు ఘటనకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. ఈ పేల్డు ఘటనలో 4 మృత్యువాత పడగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందగా గాయపడ్డ బాధితులకు 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఆయా బాధితులకు పరిహారాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అందజేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళా కుటుంబీకుల్లో ఒకరికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పేల్డు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వెలిగింటి అశోక్ అనే వ్యక్తికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. గాయపడ్డ బాధితులకు అయ్యే ఆసుపత్రి ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మీకు ఏదైతే ఆ సంఘటన జరిగిందో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు మీకు ప్రమేయం లేకుండా మీకు జరిగిపోయింది. అది ఈ రోజున మేము చేసే సహాయంతో మీకు జీవితంలో ఏదో పెద్ద అద్భుతం జరుగుతుందని మాకు ఇది లేదు. కానీ బాధ్యతగా మీకు మేము ఉన్నామని ఒక నమ్మకాన్ని కలిగించేటు విధంగా మా ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఇది. దీంతో మీకు జరిగిన నష్టాన్ని మేము పూడుస్తామని మేము అనుకోవడంలా. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు మీకు అండగా నిలబడతాయి, మీకోసం పనిచేస్తాయి, ఆలోచిస్తాయని ఒక నమ్మకాన్ని కలిగించడానికే మేము ఈ రంగం ముందుకు వచ్చి మీకు ఉపయోగపడడం జరుగుతోంది. అంతేగాని ఈ డబ్బే మీకు అందరూ ఉపయోగపడిపోతుంది, మీకు అద్భుతం జరిగిపోతుందని మేము అనుకోవడం లేదు. మీరు కూడా ఆ రంగం ఆలోచన చేయొద్దండి. ఇకపోతే కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈరోజు ఉదయం కూడా ఒకరు వచ్చినారు, వారికి కూడా మాట చెప్తున్నాం. 100కి 100% మీకు జరిగినటువంటి డ్యామేజు ఏదో ఒక రూపేనా, అంటే ప్రభుత్వమా, మేమా, లేదంటే ఒక CSRలోనా, ఏదో ఒక రకంగా మీకు జరిగిన నష్టాన్ని కూడా ఆ ఇళ్ళను కూడా సరిచేయించే బాధ్యత ఆ రోజున కలెక్టర్ గారు చెప్పున్నారు. ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాను, 100కి 100% మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన పరిపాలించే సమయంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానం మేరకు పనిచేసేటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం, కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. సమాజంలో ఏ కష్టం వచ్చినా, సమాజానికి ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా చేతనైనంత వరకు కూడా వెన్నుదన్నుగా ఉండేటువంటి ఆలోచన విధానం ఆయన నుంచి నేర్చుకోండేదే. అందుకే ఆయన పుట్టినరోజు అయినటువంటి 76వ పుట్టినరోజు అయినటువంటి సందర్భంగా ఇదొక మంచి కార్యక్రమం, ఆయన ఆలోచనకు తగినటువంటి కార్యక్రమం అని ఈరోజు మిమ్మల్ని పిలిపించి మీకు అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా నష్టపోయినటువంటి కుటుంబాల్లో ఒక ఆమె లేడీ చనిపోయింది. ఆమె వాళ్ళ పిల్లలు 2 ఉన్నారని చెప్తున్నారు. వారు వచ్చినారు, వాళ్ళు ఎవరున్నా 2 పిల్లల్లో ఒక పిల్లోడు గ్రాడ్యుయేషన్ చేసినాడు, గ్రాడ్యుయేట్ అనుకుంటా. ఒక పిల్లోనికి ఖచ్చితంగా ఉద్యోగం కూడా ఇస్తాం. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అనుకోకుండా మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. అంతేకాకుండా ఇల్లు పూర్తి స్థాయిలో ధ్వంసమైనది మీదే. 100కి 100% మేము దానికి మీకు వచ్చే ఏదైతే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావడమే కాకుండా ఇంకా ఇల్లు కట్టేదానికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఒక ఆసుపత్రిలోకి పోయినాడు అనంతపురానికి, ఆయనకు ఒక కన్ను పోయింది అనుకుంటా, ఇంకా ఒక కన్ను కనపడడం లేదని మొన్నే చెప్పినారు. ఆయనకు ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించినాం. ఆసుపత్రి ఖర్చులకి ఇంకా పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పున్నారు మాకు. ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు ఆయన. హైదరాబాద్కి ఏ హాస్పిటల్? పైనీర్. ఆయనకు వచ్చే బిల్లులు 100కి 100% ప్రభుత్వం నుంచి డబ్బులు సపోర్ట్ చేస్తాం. మీరు ఏదైనా ఆపరేషన్స్ ఉంటే కూడా మాకు ఎస్టిమేషన్స్ ఇస్తే ప్రభుత్వం నుంచే డబ్బులు కట్టిస్తామని చెప్పేసి, వాళ్ళకి హాస్పిటల్కే డబ్బులు చెల్లించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు చెప్తాను. ఒక నయా పైసా కూడా మీ హాస్పిటల్ ఖర్చులు మీ తల మీదకి రాకుండా, మీ జోబులో నుంచి పోకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఆ భగవంతుడు మీకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని వల్ల, ఆత్మస్థైర్యాన్ని వల్ల మళ్ళీ మీకు జరిగినటువంటి నష్టాన్ని భగవంతుడు పూడ్చే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి అందరి తరఫున కూడా, నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు పోమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు మేము చేసేటువంటి ఈ కార్యక్రమం అనేది సాయం అని అనుకోవద్దు. అని మీరు
కేవలం మీకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఆ విధంగానే దీన్ని తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.